వెల్కమ్ టు ద ఛానల్ అగైన్. సో ఇక్కడ మనం బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఎమ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎన్. ఎమ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎన్. ఓకే, ఎన్ బాక్స్ ఎందుకు పెట్టానంటే ఇది మేల్, ఇది ఫీమేల్. ఇలా గీత గీసుకొని పక్కన ఇలా రెండు గీతలు గీసుకుంటే కపుల్ అనమాట. సో ఎమ్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎన్. ఎన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ పి. సో నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు కింద పెట్టుకుందాం. పి మేల్ ఫీమేల్ అవ్వలేదు కాబట్టి నేను బాక్స్ చుట్టూ సర్కిల్ పెట్టను. పి ఈజ్ మ్యారీడ్ టు క్యూ. పి ఏమో క్యూతో మ్యారేజ్ అయ్యింది. మరి ఇందులో మేల్ ఫీమేల్ ఎవరో తెలియదు. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్. క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. ఇప్పుడు ఇది క్యూ సిస్టర్ ఆఫ్ ఆర్. ఆర్కి సిస్టర్ క్యూ అంట. ఇది సిస్టర్ అయితే ఇది ఫీమేల్ అవుద్ది, అప్పుడు పి ఏమవుద్ది, మేల్ అవుద్ది. క్వశ్చన్ ఏంటి? క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. తర్వాత హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు ఆర్. ఎమ్ ఆర్కి ఏమవుతుంది? ఎమ్ ఏమవుతుంది? వీడికి అత్త అయినప్పుడు వీడికి అత్త అవుతుంది. అత్త అంటే ఏంటి? మదర్ ఇన్ లా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సెడ్ టు బి. ఓకే, ఏ బీకి చెప్తాను, మేల్ ఫీమేల్ అవన్నీ తెలియదు. యువర్ ఫాదర్స్ ఓన్లీ సిస్టర్ ఈజ్ మై మదర్. బీకి ఫాదర్, యువర్ ఫాదర్స్ ఓన్లీ సిస్టర్. యువర్ ఫాదర్, బీకి ఫాదర్కి ఓన్లీ సిస్టర్, ఒకే ఒక సిస్టర్ ఉందంట. ఆ సిస్టర్ ఎవరికి మదరు? ఏకి మదర్. ఏ బీకి చెప్తున్నాడు, యువర్ ఫాదర్స్ సిస్టర్ ఈజ్ మై మదర్. ఓకే, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి. ఏ బీకి ఏమవుతుంది? కజిన్ అవుతుంది.